చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పదవీకాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. ఆయన స్థానంలో కొత్త సీఈసీని ఎంపిక చేయనుంది కమిటీ. ఎన్నికల అధికారిని ఎంపిక చేసే ప్యానెల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ఉన్నారు. గతంలో ప్రభుత్వ సిఫార్సుల ఆధారంగా రాష్ట్రపతి ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్లను నియమించేవారు. కొత్త చట్టం ప్రకారం 3 సభ్యుల ప్యానెల్ ప్రధాన ఎన్నికల అధికారిని ఎంపిక చేస్తుంది. ప్యానెల్ రికమెండేషన్ ప్రకారం కొత్త సీఈసీని నియమిస్తారు భారత రాష్ట్రపతి. మార్చి 2023లో సుప్రీంకోర్టు తన తీర్పులో ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన ఎంపిక ప్యానెల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన తర్వాత ఈ చట్టం అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ చట్టం చేసే వరకు ఈ ఉత్తర్వు చెల్లుబాటులో ఉంటుందని కోర్టు పేర్కొంది.